మిక్చర్ చేస్తున్నానండి ఈరోజు. మురీలు వేస్తున్నాను. దీంట్లో క్యారెట్ కూర వేసుకున్నాను. హాఫ్ కప్పు క్యారెట్ మంచిదే కదా, ఎక్కువ వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకున్నాను. మా చిన్నప్పుడు అయితే పెడత కందిపప్పు అనే అనేవారండి. పెడత కందిపప్పు ఇది మిక్సీలు జంతికలు ఉంటాయి కదా సన్నంగాను, కారపూస నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నాను చిప్స్లో. పల్లీలు వేసాను, శనగ పలుకులు వేసి పొట్టు తీసుకున్నాను. అలా నిమ్మకాయ రసం వేస్తాను. ఇంత సాల్ట్ వేసి కలిపిస్తాను. దాంట్లోనే ఒక స్పూన్ వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను, 3 మ్యాంగో కారం వేస్తున్నాను. సాల్ట్ వేసాను. ఇది పుదీనా కొంచెం వేస్తున్నాను. పుదీనా మంచిదని కడిగేసి పెట్టుకున్నాను. ఇక కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసి కలుపుతాను. ఆయిల్ కూడా నువ్వుల నూనె వేస్తాయి. దీంట్లో నువ్వుల నూనె అయితే బాగుంటుంది. ఇలా కలిపించుకోము. ఇలా మురీలు ఇది చేతితో కలిపితేనే అన్నీ కలుస్తాయి. స్పూన్ పెట్టి కలిపితే కలవన్నాయి. చెంచా చేయబెట్టాను. ఇప్పుడు ఆ లాస్ట్లో నువ్వుల నూనె వేస్తాను. పప్పు నూనె వేయాలి. ఇలా కలిపిసుకుని పిల్లలకి బాగుంటాయి. ఇవన్నీ పిల్లలు చేస్తూనే ఉంటాయి బహుశా అందరూ. ఒకటి సరదాగా చేస్తున్నాను నేను. ఈ పెద్దవాళ్ళు కూడా తినచ్చు. మురీలు మిక్సర్ చేశాను. మురీలు మిక్సర్ ఇక రెడీ అయిపోయింది. లైక్ చేయండి అందరూ. పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది తినడానికి. పిల్లలు చెప్పనే అక్కర్లేదు, పిల్లలే తింటారు ఎక్కువ.